మీకు ఏమైంది అసల? మీ దగ్గర ఇంత మంచి కాంటెంట్ ఉంచుకొని ఎందుకు పోస్ట్ చేయరు? మీ కాంటెంట్ అనేది చాలా బావుంటది తెలుసా? నేను మాట్లాడేది ఇంటీరియర్ డిజైనర్స్, బిజినెస్ ఓనర్స్ గురించి. మీ దగ్గర అసలు ఎంత మంచి కాంటెంట్ ఉంటది? మీ దగ్గర 2 బీహెచ్‌కే గాని, 3 బీహెచ్‌కే గాని ఏదైనా ఫ్లాట్ మీరు ఇంటీరియర్ చేసినప్పుడు ఆ ఫుటేజ్ అనేది చాలా బావుంటది. అది మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవడానికి ఎందుకు మీరు కాంటెంట్ చేయట్లేదో నాకైతే అసలు ఏం అర్థం కాదు. సో, ఇదే ప్రాబ్లమ్‌తో ఫేస్ చేస్తూ మా దగ్గరకి ఒక క్లయింట్ అనేది వచ్చారు. తన వర్క్ చాలా బావుంటది. సో, తన దగ్గర వర్క్ అన్నది ఉంది. బట్ దాన్ని ఎలా షోకేస్ చేసుకోవాలి? ఎలా సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి? తనకైతే నాలెడ్జ్ అన్నది లేదు. సో, మేము ఆ ప్రాజెక్ట్ అనేది టేకప్ చేసి తన దగ్గర ఉన్న కాంటెంటు, తన వాయిస్ ఓవర్, తన బీ రోల్స్, బీటీఎస్ అంతా మేము తీసుకొని క్లయింట్ అకౌంట్‌లో అయితే పోస్టింగ్ అనేది స్టార్ట్ చేసాం. సో, క్లయింట్ అకౌంట్‌కి ఇప్పుడు ఆల్‌మోస్ట్ 8000 ఫాలోవర్స్ అనేది అయ్యారు. సో, అవి కూడా వాళ్ళ టార్గెట్ ఆడియన్సే మోస్ట్‌లీ అన్నది అయ్యారు. తను హైదరాబాద్‌లో ఇంటీరియర్ డిజైనర్. సో, మీ దగ్గర కూడా వర్క్ అన్నది ఉంటే ఫస్ట్ దాన్ని పోస్ట్ అన్నది చేయండి. అది వైరల్ అవుతదా? లీడ్స్ వస్తారా రా అన్నది సెకండరీ. ఫస్ట్ మీరు పోస్ట్ అన్నది చేస్తే ఆ సెకండ్ స్టెప్‌కెళ్ళే ఛాన్స్ అన్నది ఉంటది. సెకండ్ స్టెప్ ఆలోచించి మీరైతే ఫస్ట్ స్టెప్ మీద అసలు ఫోకస్ కూడా చేయటం లేదు. సో, ఫస్ట్ స్టార్ట్ పోస్టింగ్ యువర్ కాంటెంట్. అంటే మీ వర్క్‌ని పోస్ట్ చేయండి. మీ వర్క్ బిఫోర్ చూపించండి, ఆఫ్టర్ చూపించండి, చాలా బాగా చూపించండి. అంతే. ఫస్ట్ అయితే పోస్ట్ అన్నది చేయండి. కంటెంట్ నచ్చితే మన అకౌంట్‌ని అయితే ఫాలో చేసుకోండి. మీరు ఏ బిజినెస్ ఓనరో మీకు ఎలాంటి కాంటెంట్ చేయాలో తెలియకపోతే నాకు డీఎం చేయండి. నేను మీకు హెల్ప్ చేస్తాను.